సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియో వచ్చేసి మొత్తం ఏంటంటే ఇప్పుడు సో thumbnail చూస్తే మీకు అర్థమై ఉండాలా. అలాగే ఐఎమ్ అవుట్ఫిట్ మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్. సో సలార్ రిలీజ్ అనమాట. సో ఆ వైబ్ ఎట్లుంటుందేమో చూద్దాం యూనివర్సిటీలో. సో యూనివర్సిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇన్విటేషన్ వచ్చింది అంటే రిజిస్టర్ చేసా. సో అక్కడికి వెళ్తున్నా. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఎట్లుంటుందేమో చూపిస్తా. అండ్ ఇప్పుడు టైం అవుట్లో ఉన్నా కాబట్టి సో స్కూటర్ మీద వెళ్తా. సో మీకు కూడా చూపిస్తా యూనివర్సిటీలో రిలీజ్ ఎట్లుంటుంది ఏంది, అసలు జనాలు వస్తారా రారా అనేది క్వశ్చన్ మార్క్. ఆడికి వెళ్ళాక చెప్తా ఎట్లుంటుంది ఎంతో చూద్దరు మీరు కూడా. సోనా బెన్నెల సోనా అని లోపల ఎంట్రీ ఇచ్చాము. సో ఇది వచ్చి ఆడిటోరియం చాలా బాగుంది, పెద్దగా ఉంది. సో ఎక్కువ మంది అయితే ఇప్పటికి రాలేదు, చూద్దాము ఎంతమంది వస్తారో ఏంటో. మొత్తానికి అయితే నేను ఒక్కనున్నా, ఇంకొక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. సో మీకు ఇక్కడ లో కనబడుతుందిగా శివ అని. సో శివ.as అనేది ఒక కమ్యూనిటీ, దానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. అది అది వచ్చేసి ఏంటంటే సౌత్ ఇండియన్ వేదిక్ అసోసియేషన్ అని కమ్యూనిటీ. చూద్దాం మొత్తానికి అయితే మూవీకి వచ్చాము, ఎట్లుంటుందేమో చూద్దాం, ఎలా అవుతుందో చూద్దాం. యా 6:09 అవుతుంది టైం. కొడితే థియేటర్ మొత్తంలో అది ఆడిటోరియం మొత్తంలో ఒక 25 మెంబర్స్, కానీ సౌండ్ మాత్రం మామూలు కాదు. భయ్య వచ్చినప్పుడల్లా బైబల్ భయ వచ్చేప్పుడు సౌండ్ ఇంకా అసలు ఎంతమంది ఉంటారు అని చెప్పి ఆడిటోరియం మ్యాక్సిమం సగం ఖాళీ మామూలు కాదు. ఇంకా అయిపోయిన సినిమా క్రేజీ రైడ్. నాకైతే ఎప్పటి నుంచో ఈ రెండు క్లిప్ని జాయింటెడ్గా చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అంటే సినిమాలో అది ఒక పోర్షన్లో ఏం చేయలేకపోతారు ప్రభాస్ అనేటువంటి, అసలు కనీసం ఎలాంటి ఇది చేయడం అనమాట, రియాక్ట్ అవ్వడు దానికి. కానీ వన్స్ రియాక్ట్ కూడా వచ్చేసరికి ఫుల్ వైల్డ్గా ఉంటుంది. సో నాకు ఈ క్లిప్ని అండ్ ఈ క్లిప్ని రెండు జాయిన్ చేస్తే ఎట్లా చూడాలనుకున్నా. కానీ క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. పగిలింది అనే ఆ డైలాగ్కి, ఆ సీన్కి అసలు క్రేజీ అంటే క్రేజీ సెట్ అయింది. అసలుకి నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ఇంకోటి ఉంది చూడండి. నాకు కూడా మూవీ స్టార్టింగ్ నుంచి అసలు ఆవిడ ఎందుకు అట్లా కూర్చొని వాడు కావాలి అంటదో, అండ్ శృతి హాసన్ ఎందుకు ఎమ్మడపడతాడు, అసలు శృతి హాసన్ వాళ్ళ నాన్న అసలు ఆ పాస్ట్ అంటే ఆ బ్యాక్ స్టోరీ అసలు వాడు ఆయనంత మెయిన్ క్యాండిడేట్ కూడా అనిపించాడు. కానీ ఎందుకు శృతి హాసన్ మీద ఏమంటపడతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఆ సీల్ ఎట్లా అంటే సీల్ క్రియేట్ చేయడం అంటే ఓకే, ఒక పెద్ద బ్రాండ్ అనేది క్రియేట్ చేసిన అర్థమవుతుంది. కాకపోతే ఏం చేస్తే ఆ సీల్కి అంత పవర్ వచ్చింది అండ్ వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ అయింది? ఓ మై గాడ్, అసలు ఆ క్వశ్చన్ మార్క్ లిటరల్గా. శృతి హాసన్ ఏదైతే అంటుందో అది లిటరల్గా ఒక ఆడియన్గా ఏదైతే ఫీల్ అవుతామో అది తను చెప్తున్నప్పుడు అసలు అది క్రేజీ అనిపిస్తుంది. అసలు ఎందుకు అట్లా అవుతుందని తెలియదు.
గాడ్ చాలా క్వశ్చన్ మార్కులు ఉంటాయి. అసలు ఎందుకు, ఏంటిది? ప్రభాస్కి అంటే దేవాకి తెలుసా అసలుకి తను రాజ్ అవ్వాల్సిన క్యాండిడేటే, కాకపోతే ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్నాడు అనేసి. అసలు అంతమంది సౌరవ్ ఇండియన్ ఉన్నారనేది కూడా తెలియకుండా అసలు హౌ డ్యూడ్, అసలు సినిమా మాత్రం మామూలు లేదు. పిచ్చి పిచ్చి బుర్ర పాడైపోయింది. దానికి మూవీ అయితే అయిపోయింది. అంటే మీరు చూసుండొచ్చు, అంత ఎక్స్పెక్ట్ చేసిన జనం అయితే లేరు, కానీ ఆల్మోస్ట్ మూవీ సగంలో వచ్చేలోపు నిండారనమాట. మరి నిండలేదు, సో ఉన్నారు. మూవీ అయితే క్రేజీగా, ఇక ఆల్వేస్ ఇక మూవీ దానికి మాటలు లేవు అనమాట. సో ఇది క్యాంపస్లో, అది సో క్యాంపస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిందనమాట. సో అలానే కాదు, ఇక రిలీజ్ ఎట్లాగో నేను బయటికి పోయి చూసే అంత సీన్ లేదు మనకి. సో అందుకే ఎట్లన్నా సరే ఇక కొంచెం ఆగలేక వచ్చేసాను అనమాట సినిమాకి. నాట్ బ్యాడ్ మూవీ. సో ఇట్లా కాలేజ్లో ఇట్లా సౌత్ ఇండియన్ గ్రూప్స్ అని ఉంటాయి. సో నెట్వర్కింగ్ పెంచుకోవడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ఇట్లాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. ఇది ఒకటేనే కాదు, ఏ ఫెస్ట్ ఉన్నా, ఏ గేమ్ ఏదున్నా, గేమ్స్ లాగా కానీ, మూవీ కానీ, మన ఏపీ తెలంగాణలో ఉండే ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. సో అట్లా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఒక పర్లే మూవీ అయితే క్రేజ్ ఉంది. నేను రూమ్కి వెళ్ళాక క్లిప్స్ పెడతా, అంటే ఒక్కొక్క సీన్కి ఎట్లా, మీరే చెప్పండి. ఆ క్లిప్స్ తోటి అర్థమవుతుంది కదా ఎంతమంది వచ్చి ఉంటారు అనేది. సో మొత్తానికే దాదాపు సినిమా అయిపోయింది. ఇక మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోవాలా. సో ఇది మా క్యాంపస్. చూస్తా, మ్యాక్సిమం కుదిరినప్పుడు క్యాంపస్ టూర్ కూడా తీస్తా. చూద్దురు క్యాంపస్ ఎట్లుంటుంది ఏంటి అనేది. మీకు పక్కా నెక్స్ట్ వీడియో ఏదైనా క్యాంపస్దే కావాలంటే కామెంట్ చేయండి, క్యాంపస్ టూర్ తీస్తా. సో దట్స్ ఎట్. రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం మిగులుతాయి, ఎందుకంటే చీకటి వెలుగు వస్తుంది కదా. సో అట్లా ఓకే, దెన్ రూమ్లో కలుద్దాం. అబ్బా మొత్తానికి అయితే అది మూవీ. సో ఇక నేను కొత్తగా అయితే మూవీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మూవీ అట్లుంది ఎట్లుందని. సో ఇది ఆల్రెడీ రిలీజ్ కాబట్టి, సో అందులోనూ నాకు చాలా అంటే మంచిగా అనిపించింది. అంటే దేశంకి వచ్చి ప్రభాస్ మూవీ చూసామంటే ఆ మాత్రం ఉంటుంది కదా, సో ఆ వైబ్ వచ్చింది. సో అక్కడ కూడా మేము అంటే నేను ఎక్కువ అనుకోలే, అంటే నేను ఆ పని చేస్తానని చెప్పేసి ఆ పేపర్ ఇసేయడం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలో ఉన్నట్టుగా మనం అట్లా ఇస్రాయేల్ ఏమంత ఫ్రీగా చేయలేము. కానీ నాతో పాటు ఒక బ్రో కలిసాడు అనమాట. సో ఆ బ్రో దగ్గర పేపర్స్ ఉన్నాయి. సో నేను పేపర్ తెచ్చాను, సో పేపర్లు వేసేద్దాం అనగానే ఇక సినిమా వైబ్ కొన్నో ఇక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా, సో అట్లా తట్టుకోలేక పేపర్లు ఇసిపడేసినాం. బాగుంది, కానీ అంత అయిపోయిన తర్వాత క్లీన్ అయితే చేసాము. అప్పటికి సీన్కి అట్లా వేస్తున్న కొద్దీ మరి ఎక్కువైపోయినాయి పేపర్లు. ఒక బ్రో వచ్చేసి అన్నాడు ఇట్లా, అంటే మనం ఎక్కువైపోయింది ఇప్పటికీ పేపర్స్, కొంచెం ఆపేయండి బ్రో, ఎందుకంటే ఫైన్ పడుతుంది, మనకి ఫైన్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఓకే బ్రో, ఏం ప్రాబ్లం లేదు, అయిపోయినాయి, అయిపోయాక మొత్తం కంప్లీట్ అయిపోయినాక కూడా మేము క్లీన్ చేస్తామని చెప్పి అన్నాం. కానీ ఆ టీం మొత్తం కూడా వచ్చి హెల్ప్ చేశారు. అంటే మేము చేసాం కాబట్టి మీరే చేయాలని కాదు, కానీ అందరూ ఆ టీం అంతా వచ్చి వాళ్ళు కూడా మొత్తం పిక్ చేశారు. మేము బ్రూమ్ స్టిక్ యూజ్ చేసి దాన్ని వైప్ చేయలేము అనమాట. డైరెక్ట్ చేతులతో ఒక్కొక్క ముక్క కలెక్ట్ చేసి సో క్లీన్ చేసాం అనమాట. ఎందుకంటే అది క్లాస్, అది ఒక ఆడిటోరియం క్లాస్ జరిగేది నెక్స్ట్ డేకి. అంటే మరి ఇతరులను ఇబ్బంది పెట్టద్దు కదా అని చెప్పేసి నేను నాతో పాటు ఉన్న బ్రో ఇస్రాం కదా, సో మేము ఇద్దరం కలిసి పిక్ చేస్తున్నాం. సో మాతో పాటు ఈ టీం ఆర్గనైజేషన్ టీం మొత్తం వచ్చి వాళ్ళు కూడా పిక్ చేశారనమాట. సో మొత్తానికైతే ఇది అందుకే కొంచెం లేట్ అయింది. సో ఇది మొత్తానికైతే సినిమా క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఒక్కొక్క సీన్ ఎట్లా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో నాకు తెలిసి క్లిప్స్ పెడతాను మీకు ముందు. సో ఇట్లాంటి చాలా అంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. ఇది ఒక్కటేనే కాదు, మూవీ థియేటర్ నైట్ అనే కాదు, చాలా జరుగుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు యోగాకు సంబంధించిందైనా కానీ, లేదంటే ఫెస్టివల్ సంబంధించిందైనా కానీ. నాకు తెలిసి రేపు హోలీ ఉన్నట్టుందేమో. సో హోలీ ఈవెంట్ రేపు ఉంది. సో మ్యాక్సిమం కుదిరితే అది కూడా తీస్తాను. అంటే కుదురుతాను ఎందుకంటానంటే ఇక్కడ నేను ఇండియాలో ఫ్రీగా తీస్తున్నట్టుగా ఇక్కడ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్నిటికి కొందరు క్వశ్చన్ చేస్తే వాటికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని అంతగా తీయట్లేదు. సో అందుకే ట్రై చేస్తున్నా. ఓకే పాసిబుల్ అవుతుందంటేనే తీస్తున్నాను, లేదంటే తీయట్లేదు. సో అది కథ. మూవీ మాత్రం భయ్యా కేక్ అంటే కేక్ ఉంది. అసలు ఇక
అంటే అది ఎప్పటికి చూసినా కానీ అంటే సినిమా ఎట్లా అంటే ఓకే ఇది ఇంటర్వెల్ సీను, సో ఇది క్లైమాక్స్ వచ్చేసింది అని ఉండదు. మొత్తం ఒక్కసారిగా హైప్ స్టార్ట్ అయిందని పట్ట 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 అసలు అలా వస్తున్న కొద్దీ హైప్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అందుకే మస్తు ఇక ఎన్నిసార్లు చూసినా సో ఎవర్ గ్రీన్ అనమాట సినిమా. సో అది స్టెల్లార్. సో అది అయిపోయింది. సో డన్. ఇది యూఎస్లో రిలీజ్ చూసాను అనమాట. ఇది నా ఫస్ట్ మూవీ అయి ఉంటుంది ఇక్కడికి వచ్చాక చూడడము. సో అది కథ మొత్తం సూపర్ ఉంది సినిమా. ఎనీవేస్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. క్వశ్చన్ మార్కులే, ప్రతి ఒక్కటి క్వశ్చన్ మార్కులే సినిమా అంతా. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో నాకు తెలిసి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో అడగలేదు. సో ఎవరైతే ఇక్కడ దాకా చూస్తున్నారో, వీడియో లాస్ట్ దాకా చూస్తున్నారో ఓపికతోటి, వాళ్ళు ఎట్లయినా కానీ ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఎందుకంటే చాలామంది 30 సెకండ్స్లో చూసి కట్ అయిపోతుంది. 30 సెకండ్స్ అంటే అక్కడ నాకు హాఫ్ ఇంట్రో వస్తుంది, నేను హాయ్ హలో వెల్కమ్ అనే లోపు అక్కడికి ఎండ్ అయిపోతుంది అంతే. అంతమించి ఎవరు చూడట్లేదు, అక్కడికి అయిపోతుంది. ఇక్కడ వాచ్ అవర్స్ లేదు, ఏదో చిన్న ప్రయత్నం అనమాట. సో ఓకే, మీకు ఇక్కడ దాకా ఈ వీడియో లాస్ట్ దాకా మీరు చూసినట్లయితే ఓకే, మీరు ఎట్లా ఒక నచ్చే లేదంటే మీకు చూడాలనిపించే చూస్తున్నారు కాబట్టి సో మీకు నచ్చిన ఏమైనా కంటెంట్ దాని బేసిస్గానే షేర్ చేయండి, చూడండి. సో కొంచెం సపోర్ట్ చేయండి అంతే. ఓకే దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యా.